ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రైతులను కాపాడేందుకు ఖర్చుకు వెనకాడబోమన్న చంద్రబాబు. ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని పిలుపు. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల. టెక్నాలజీ తెచ్చే సమస్యలకు ఆధ్యాత్మికతే పరిష్కారమన్న చంద్రబాబు. బాబా రామ్దేవ్ తో కలిసి ఉండవల్లి గుహల వద్ద సీఎం యోగాసనాలు. క్రిమినల్స్ తో ప్రభుత్వాలను నడుపుతామంటే చూస్తూ ఊరుకోబోమన్న పవన్. కాకినాడలో ప్రజలతో మన ఊరు మాటామంతి నిర్వహణ. హైదరాబాద్ మెట్రో రైలు సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణకు ఏర్పాట్లు. జూలై 25 లోపు ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించాలన్న ఎన్నికల ప్రధానాధికారి. సర్వే ల్యాండ్ రికార్డ్స్ డీడీ నర్హరి బ్యాంకు లాకర్లు తెరిచిన ఏసీబీ. 1.5 కోటి నగదు, 2.5 కిలోల బంగారాన్ని గుర్తించిన అధికారులు. నీట్ పునః పరీక్షలో తప్పులు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్టీఏ. కేంద్రాల్లో సన్నద్ధతను పరిశీలించిన అధికారులు. మళ్లీ హర్మూజ్ ను మూసేసిన ఇరాన్. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆపాల్సిందేనని డిమాండ్. లేదంటే జెనీవా చర్చల్లో పురోగతి ఉండదని వెల్లడి. రైతులను కాపాడేందుకు ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మారాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కొరత లేదన్న చంద్రబాబు నేడు, రేపు, ఎల్లుండి కూడా రైతు బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు వివరించారు. త్వరలో 2 ఏళ్ల పాలనలో ఏం చేశామో ప్రగతి నివేదికను విడుదల చేస్తామని ప్రకటించారు. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను చంద్రబాబు విడుదల చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తోన్న రైతు గుడిపల్లి నాగభూషణం పొలాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గడం సహా భూసారం, దిగుబడులు పెరిగి వ్యవసాయం లాభదాయకంగా మారిందని సీఎంకు రైతు వివరించారు. రైతు నాగభూషణం గానుగతో తయారు చేసిన కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనెను చంద్రబాబు కొనుగోలు చేశారు. రైతు ఇచ్చిన బొప్పాయిని తిన్నారు. అనంతరం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు విడుదల చేశారు. తొలి విడతగా ఒక్కో రైతు ఖాతాలో 7,000 చొప్పున 3,125 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతి సేద్యం చేయాలని రైతులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో మొట్టమొదటి స్థానంలో మనమే ఉన్నాం. 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మనం గాని ప్రకృతి సేద్యం పండించే పంటలకి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక యాప్ పెట్టాం. కొంతమంది నన్ను అడిగారు, ఎరువులు ఎక్కడ కూడా కొరత లేదు, వీలైనంత వరకు అన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. రైతు పంటకు ఎంత ఎరువు ఇవ్వాలనో అంత ఎరువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సైంటిస్టులు కానీ యూనివర్సిటీ చెప్పిన ప్రకారం ఏ ఎకరాకు ఎంత వేయాలని అంత వేస్తే మీకు ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఈ రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు బాగుండాలి, రేపు బాగుండాలి, ఎల్లుండి కూడా రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. హామీలను నిర్ణీత సమయం ప్రకారం అమలు చేస్తున్నట్లు తెలిపిన చంద్రబాబు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పూర్తయితే ఏ ఊర్లో చెత్త ఉన్నా తీసుకెళ్లి విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. ఇదే సమయంలో వైసీపీ తీరుపై మండిపడ్డారు. నేను ఆ రోజు కొన్ని వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదలుకొని వాస్తవ విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లలో ఏం చేశామో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మీ ముందర పెడతాను. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. ఆ పార్టీకి ఏమీ పని లేదు, విషాన్ని చిమ్మడం తప్ప, అభివృద్ధిని ఆపేయడం తప్ప, ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేయడం తప్ప ఇంకోటి తెలియని పార్టీ. అంతకుముందు లింగంకుంట్ల అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను సీఎం అందించారు. అక్కడ చిన్నారులతో మమేకమైన సీఎం వారితో కలిసి రాగిజావ తాగారు. క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడుపుతామంటే చూస్తూ ఊరుకోబోమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే వారిని ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల వద్దకే పాలనలో భాగంగా పవన్ కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో మన ఊరు మాటామంతి కార్యక్రమం చేపట్టారు. జిల్లా నేతలు, అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ప్రజలు, విద్యార్థుల సమస్యలు, సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. పలు సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. నేరస్తులను ఆదరిస్తే మన భవిష్యత్తును మంటగలిపేస్తారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. నేరస్తులకు కులాలు అంటగట్టవద్దన్నారు. మళ్లీ గెలుస్తానో లేదో తెలియదన్న పవన్ ప్రజల కోసం జీవితాంతం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలా నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం. ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే, ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్, ఒక సివిల్ మన సిటిజన్స్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, బికాజ్ ఐ వాంట్ ఎంపవర్ సిటిజన్స్. నేతన్న భరోసా పథకానికి త్వరలో శ్రీకారం చుడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత శాఖ మంత్రి సవిత తెలిపారు. నేతన్నల ఆరోగ్య రక్షణకు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నట్లు చెప్పారు. చేనేత కుటుంబాలు గౌరవమైన ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యమని వివరించారు. అమరావతిలో నిఫ్టీ ఏర్పాటుకు కేంద్రం సుముఖత తెలపడం పెద్ద శుభవార్త అని ఆమె అన్నారు. నేతన్నల కోసం ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 10.44 కోట్లతో 10 చిన్న క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధర్మవరం 38.31 కోట్లతో మెగా చేనేత క్లస్టర్, విశాఖలో 172 కోట్లతో పీఎం ఏక్తామాల్, ఉప్పాడలో 15.01 కోట్లతో, మంగళగిరిలో 22.50 కోట్లతో హ్యాండ్లూమ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 2019 నుంచి 24 మధ్య గొడ్డలి పార్టీ రప్పారప్ప అంటూ చేనేతల ప్రయోజనాలను నరకేసిందని మంత్రి సవిత ఆరోపించారు. మరి వైసీపీ ప్రభుత్వం చేనేతలకు ఏం చేసిందో మన అందరికీ తెలుసు. ఆప్కో మీద కూడా 120 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ నిధులు ఎక్కడ డైవర్ట్ చేశారో, ఏం చేశారో ఇంతవరకు అధికారులు కూడా ఆదేశించాం. మరి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరి ఆ అప్పు కూడా ఈరోజు మేమే కడుతున్నాం. ఈరోజు చేనేత సొసైటీలకి ఇన్ టైంలో డబ్బులు ఇవ్వలేకపోయామంటే మరి అవన్నీ స్ట్రీమ్లైన్ చేసుకుంటూ ఆ అప్పు కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు చేనేత సంఘాలందరికీ పేమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. వైసీపీ పార్టీ చేనేతలకే కాదు, ఈ రాష్ట్రాన్నే భూస్థాపితం చేసేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉద్యోగులను శాశ్వత బదిలీపై తెలంగాణ ప్రభుత్వానికి పంపేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ పంపారు. తెలంగాణకు వెళ్లేందుకు తుది ఆప్షన్లు ఇచ్చిన 891 మందితో జాబితాను లేఖకు జత చేశారు. గతంలో ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు లోబడే ఈ శాశ్వత బదలాయింపు ప్రక్రియ ఉంటుందన్నారు. సాధ్యమైనంత త్వరగా బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని లేఖలో కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో లేఖ రాశారు. మెట్రో రైలుకు సంబంధించి ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ నిధుల విడుదల, మెట్రో ఫేజ్ 2 అనుమతులను వేగవంతం చేయాలని కోరారు. ఈ నెల 16న ఇదే విషయాలపై కిషన్ రెడ్డికి లేఖ రాసినట్లు సీఎం గుర్తు చేశారు. ఈ అంశాలపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జూన్ 22, 23 తేదీల్లో ఢిల్లీలోనే ఉంటానన్న సీఎం ఆ సమయంలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన మౌలిక వస్తువుల ప్రాజెక్టు అయిన మెట్రో రైలు సమస్యలకు త్వరగా నిర్ణయం తీసుకోవటం అవసరమని లేఖలో స్పష్టం చేశారు. రైల్వే మంత్రితో చర్చకు అవసరమైన ఒప్పందాలు, సంబంధిత పత్రాల కాపీలను తీసుకువస్తానని తెలిపారు. కేంద్ర మంత్రితో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేయాలని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోరారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కేంద్రానికి లేఖ రాశారు.
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించి గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలని మంత్రి తన లేఖలో కోరారు. కొత్త చట్టంపై అభ్యంతరాలు వివరిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు 3 వేర్వేరు లేఖలు పంపారు. పంచాయతీల అధికారాలను బలహీనపరిచే నిబంధనలు సవరించాలని మంత్రి పేర్కొన్నారు. వీబీజీ రంజీ నిధుల కేటాయింపు విధానం పేదలు, దళితులు, గిరిజనులకు అన్యాయం చేస్తోందని లేఖలో సీతక్క తెలిపారు. రాష్ట్రాన్ని ఒకే యూనిట్గా చూడకుండా గ్రామస్థాయి ఉపాధి అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి లేఖలో వివరించారు. ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతాల అవసరాలు విస్మరించొద్దని సీతక్క తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం BLOలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించుకుంటున్నామని వివరించారు. ఎస్ఐఆర్ కోసం జూలై 25 లోపు ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. BLOలు తీసుకొచ్చే ఫామ్లను ముసాయిదాలో పొందుపరుస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఇతర పత్రాలను కూడా అనుమతిస్తామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. 2002లో అనుసంధానమైన వారికి ఇతర పత్రాలు అవసరం లేదన్నారు. ఓటరు జాబితాలో ఇచ్చిన అడ్రస్కే ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుందన్నారు. చిరునామా మారిన వారికి ఎన్యూమరేషన్ ఫామ్ రాదన్నారు. ఓటర్లు విధిగా ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. మ్యాపింగ్ 70% అయింది. ఎక్కువ రూరల్లో అయితే 80% చాలా జిల్లాల్లో ఉన్నాయి. కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 93-94% కూడా అయినాయి. మ్యాపింగ్ కాలేదు కాబట్టి నా పేరు తీసేస్తారనేది లేదు. మ్యాపింగ్ ఈజ్ ఓన్లీ అన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్. నా బిఎల్ఓకి ఆ పరిధి తెలుసుకోవడానికి, తర్వాత 2002ని దీన్ని అనుసంధానం చేసుకోవడం వరకు ఉపయోగపడింది. రైతులు పండించే ప్రతి గింజ కొనే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 8 మంది బీజేపీ ఎంపీలను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ తొలుత సిరికొండ మండలం పొన్న గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరపున బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఎస్ఐఆర్ పై బోధు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఉన్న ఓట్లు పోకుండా దొంగ ఓట్లు లేకుండా చూడాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని కొత్త ఓటర్లుగా చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా పంటల కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మొత్తం రైతాంగానికి ఒక శాపం. ఇక్కడి నుంచి కొనడట, ఆయన గింజలు కొనడట, వడ్లు కొనడట, మీరు వండించే జొన్నలు కొనడట, శనిగలు కొనడట. మోడీ ఎంత కొనమంటే గంతే కొంటాడట, మీదికెళ్ళి కొనడట. ఊకుందామా మరలబడదామా? వదిలిపెట్టం రేవంత్ రెడ్డిని. నువ్వే కదా 15 రోజుల కింద చెప్పినావు, చివరి గింజ దాకా కొంటా, మోడీ మెడలు వంచుతా, నేను మోడీని ఇది చేస్తా అది చేస్తా తొడలు కొడుతీవి. ఇవాళ ఏమైంది అని అడుగుతున్నా. ఇవాళ ఉన్న ఎంపీలు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు, మీకు కూడా జిమ్మేదారు ఉన్నది. రేవంత్ రెడ్డి తప్పించుకుంటా అంటే ఆయనని ఇడిచిపెట్టాం, ఎంపీలను కూడా ఇడిచిపెట్టాం. కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నాడెట్లా, ఇప్పుడు కొన్నారెట్లా అని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తెలంగాణ సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి బ్యాంకు లాకర్లో తాజాగా 1,50,00,000 రూపాయల నగదు, 2.5 కిలోల బంగారం బయటపడ్డాయి. లాకర్ తెరిపించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, బంగారం చూసి విస్తుపోయారు. ఈ నెల 16న నరహరి నివాసం, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగ్లో 2 విలాసవంతమైన ఫ్లాట్లు గుర్తించారు. రాజేంద్ర నగర్లో ఇంకో ఫ్లాట్, గచ్చిబౌలిలో G+3 భవనం, చత్రినాకలో G+2 భవనం ఉందని తేల్చారు. నరహరి ఇంట్లో 1.54 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో 2.29 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 5.04 కోట్లు ఉందని గుర్తించారు. సుమారు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ మొత్తం 13.05 కోట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. షాలిబండలోని కెనరా బ్యాంకు లాకర్ తాళాన్ని ఏసీబీ అధికారులకు ఇచ్చే విషయంలో నరహరి మొండికేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు బ్యాంకు అధికారులకు లేఖ రాసి వారిచ్చిన తాళం సహాయంతో లాకర్ తెరిచినట్లు సమాచారం. టెక్నాలజీ మనిషికి వ్యసనంగా మారకుండా ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారం చూపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఆధ్యాత్మిక హబ్గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని యోగా గురువు బాబా రామ్దేవ్ను సీఎం కోరారు. ఉండవల్లి గుహల వద్ద రామ్దేవ్ బాబాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు యోగా సాధన చేశారు. వివిధ రకాల యోగా ప్రక్రియలను చంద్రబాబుకు రామ్దేవ్ బాబా వివరించారు. నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు. ప్రజారోగ్యం కోసం తెచ్చిన సంజీవని ప్రాజెక్టులో యోగా సాధన, ప్రాణాయామం వంటి ప్రక్రియలను చేరుస్తున్నామన్నారు. ఉండవల్లి కొండల వద్ద యోగా అందమైన ఆలోచన అని చంద్రబాబు చెప్పారు. Baba Ramdev ji has promoted yoga and spirituality
I promoted technology. These are all not separate. We need technology. Under the same time, we have to follow spirituality. Nowadays, every child is born with cell phone. You can imagine the stress of the world. For all these things, spirituality is only the solution. That is where is giving to the world. Technology without addiction, it is only a weapon. Spirituality is a reality. One has to understand this. అభివృద్ధి విజన్ కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని యోగా గురువు రామ్దేవ్ బాబా ప్రశంసించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ప్రధాని చేసే పనికి చంద్రబాబు సహకరిస్తున్నారని రామ్దేవ్ బాబా చెప్పారు. देश के प्रधानमंत्री कहते हैं कि हमें 2047 तक 2047 तक एक भारत को विकसित भारत बनाना है. जिस विजन के साथ, जिस डिवोशन, डेडिकेशन, डिटर्मिनेशन के साथ, जिस ऑनेस्टी के साथ हमारे चंद्रबाबू नायडू गारू जी काम कर रहे हैं, ऐसे देश के सभी मुख्यमंत्री एक्ट करें. उसी तरह से चले तो 2047 तक विकसित भारत के लिए इंतजार नहीं करना पड़ेगा. 2037, 2040 तक हम विकसित भारत बना सकते हैं. अमरावती देवतल राजधानी, अब देवतल राजधानी योगधानी हो गया है. आपको यदि सौंदर्य देखना है तो स्विट्जरलैंड जाने की जरूरत नहीं. स्पिरिचुअल लैंड आंध्र प्रदेश में आ जाओ. दिस इज मोर ब्यूटीफुल देन स्विट्जरलैंड. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని జిఎం కాలనీలో సింగరేణి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. ఖమ్మంలో గత వారం రోజులుగా యోగాపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు నేడు కూడా కొనసాగాయి. పటేల్ మైదానం, పెవిలియన్ మైదానం, వైరా రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల అటవీ క్షేత్రంలో ప్రత్యేక యోగా సాధన చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా సాధన చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సినీ నటులు నవీల్ పోలిశెట్టి, డింపుల్ హైతీ కూడా హాజరయ్యారు. యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పారు. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడినా నాకు ఉపయోగం ఉండేది కాదు. అలాంటి టైంలో పతాంజలి యోగా క్లాసెస్ నేను జాయిన్ అవడం జరిగింది. విదిన్ 2 months, బిలీవ్ మీ, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, విదిన్ 2 months ఏ మందు, ఏ డాక్టర్ చేయలేని హెల్ప్ నాకు యోగా చేసింది. మీరు ఒక 2 months మీ లైఫ్లో ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మీ నియర్ బై లొకాలిటీలోకి వెళ్ళి ఒక యోగా క్లాస్ స్టార్ట్ చేయండి. మన మినిస్టర్స్, లీడర్స్ అందరు చెప్తున్నట్టు ఒక 2 monthsలో మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి. హనుమకొండ శివారు గుండ్ల సింగారంలో గుడిసెల తొలగింపు వివాదంగా మారింది. చెరువు సిక్కం భూముల్లో గుడిసెలు వేసుకున్నారంటూ తెల్లవారుజామున భారీగా చేరుకున్న రెవెన్యూ సిబ్బంది, పోలీసులు జేసీబీలతో ఆక్రమణలు తొలగించారు. దాదాపు 360 గుడిసెలను తొలగించారు. అధికార యంత్రాంగం తీరుపై బాధితులు మండిపడ్డారు. నిద్రలో ఉండగానే భారీ వాహనాలు, యంత్రాలతో వచ్చిన అధికారులు తమ ఇళ్లు కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తామంతా ఎక్కడికి పోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. 5 గంటలకు వచ్చేళ్ళు. మేము అక్కడ అడ్డం ఉన్నా కూడా మమ్మల్ని నెట్టేసుకుంటూ వచ్చేళ్ళు. మా మీదనే రేకులు గుల కొడతారు. వాళ్ళు అంత దౌర్జన్యం అంటే అంత దౌర్జన్యం. ఎవరు మాట్లాడితే వాళ్ళనే గుంజుకుపోయి అక్కడ ఉన్నాం సార్. మేము 3 బజార్ అక్కడ వాళ్ళు వస్తా అంటే బాంచలు. మేము మాది వాళ్ళము, మేమేం లేని వాళ్ళం, కూలికి లేని వాళ్ళం, ఈడ బతుకుతున్నాం సార్ బాంచన్ అని వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటాం. మేము అటే ఉన్నాం, ఇటు ఇటు వచ్చారు సారు. మా పాప లోపల ఉన్నదంటే కూడా ఇంటలేరు. పాప లేదు, ఏం లేదు, రండి అని గుంజుకుపోతున్నారు. మాకు ఇల్లు లేక జాగ లేకనే ఇక్కడ ఉన్నాం కదా సార్. మేము గట్ల గూలో కొడితే మా ఇంట్లో సామాన్ ఏం లేకుండా మేము ఏడు ఉండాలి సార్ రోడ్డు మీద. రైల్వే శాఖకు చెందిన స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు చేపట్టడంతో విజయవాడ రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దేశవ్యాప్తంగా తమ అధీనంలోని స్థలాల్లో ఆక్రమణలను, అనధికారిక నిర్మాణాలను కోర్టు ఆదేశాల ప్రకారం తొలగించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే విజయవాడ రాజీవ్ గాంధీ మార్కెట్ పరిసరాల్లో కూడా అధికారులు అనధికారిక నిర్మాణాల తొలగింపు చేపట్టారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దుకాణాలు తొలగిస్తున్నారని అక్కడి వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా అక్కడే వ్యాపారాన్ని నమ్ముకొని బతుకుతున్నామని, ఇప్పటికిప్పుడు తమ దుకాణాలు తొలగిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్కసారిగా ఖాళీ చేయించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యంపై విచారణ కొనసాగుతుంది. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలోని విచారణ బృందం వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టిన ఏసీపీ టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ప్రశ్నించారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తీసుకువచ్చారా లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు. స్టేషన్లో విధులు నిర్వహించిన పోలీసు సిబ్బంది వాంగ్మూలం నమోదు చేశారు. మరోవైపు పటమట సీఐ పవన్ కిషోర్ కృష్ణలంక స్వర్గపురిలోని శ్మశాన వాటికకు వెళ్లి అనాథ శవాల వివరాలను ఆరా తీశారు. సాయికృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారనే ఆరోపణలపై స్వర్గపురిలో విచారణ జరిపారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. ప్రమాదకర వ్యాధితో బాధపడుతున్న 11 నెలల బాలుడి వైద్యానికి మంత్రి లోకేష్ సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందే విధంగా చొరవ చూపారు. గత నెల 22న మంత్రి లోకేష్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ముద్దనూరు మండలం యామవరం గ్రామానికి చెందిన బాలుడు శ్రీ విష్ణు తల్లిదండ్రులు ఆయనను కలిశారు. తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించి సాయం చేయాలని కోరారు. బాలుడి వైద్యానికి సాయం చేస్తానని హామీ ఇచ్చిన లోకేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 9 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి బాలుడి తల్లిదండ్రులకు చెక్ అందజేశారు. సాయం చేసినందుకు మంత్రి లోకేష్ కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ కు సినీ నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షల రూపాయల చెక్ అందించారు. హన్మకొండలో నిరంజన్ ను పరామర్శించిన గణేష్ బాలుడికి అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో చికిత్స కొనసాగించాలని సూచించారు. తర్వాత నారా భువనేశ్వరి జన్మదినం పురస్కరించుకుని నిరంజన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల విలువైన చెక్కును అందజేశారు. బాలుడిని పవన్ కళ్యాణ్ పరామర్శించిన విషయం తెలుసుకున్న తర్వాత తాను కూడా తన వంతు ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం అందించినట్లు గణేష్ తెలిపారు. పశ్చిమాసియా కథ మళ్లీ మొదటికొచ్చింది. అక్కడ మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందానికి గంటల్లోనే ఇరాన్ 2 పెద్ద షాక్లు ఇచ్చింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఇజ్రాయెల్ దాడులు అమెరికా నమ్మక ద్రోహానికి ఇది మొదటి అడుగేనని, ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు స్విట్జర్లాండ్కు తమ దౌత్య బృందాన్ని పంపుతున్నట్లు ప్రకటిస్తూనే అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి ఉండబోదని తేల్చి చెప్పింది. లెబనాన్లో యుద్ధం ఆపడం సహా కీలక హామీలను అమెరికా నెరవేరిస్తేనే తుది ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతాయని తెలిపింది. ఈ అవగాహన ఒప్పందంలో ఏ ఒక్క నిబంధన ఉల్లంఘించినా మొత్తం శాంతి ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ మళ్లీ హర్ముజ్ ను మూయడానికి దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులే కారణం. కాల్పుల విరమణ వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్పై బాంబుల వర్షం కురిపించగా కనీసం 32 మంది చనిపోయారు. రాత్రి వేళ హెజ్బొల్లా తమపై 50కి పైగా రాకెట్లతో దాడి చేసినందునే తాము ప్రతిదాడికి దిగామని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ దాడులు ఆపాల్సిందేనని పట్టుపడుతోంది. ఈ పరిణామాల మధ్య జెనీవాలో జరిగే చర్చలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ చర్చల కోసం అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ జెనీవా బయలుదేరినట్లు యాక్సిస్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం జెనీవాలోనే ఉన్న ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీకేజ్తో నిర్వహిస్తున్న నీట్ పునః పరీక్ష కోసం నిర్వహించిన దేశవ్యాప్త మాక్ డ్రిల్ విజయవంతమైంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:30 వరకు డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా పరీక్షా కేంద్రాల్లో సన్నద్ధతను పరిశీలించడం సహా వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని పరీక్షించారు. మే నెల 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినందున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రేపు జరిగే పరీక్ష కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఆఫ్లైన్ విధానంలో నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్ష సజావుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రత, పరిపాలనాపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో హనుమాన్ మందిర్ సభా మండపం కూలి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పర్బని జిల్లా యస్వాడి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ మందిర్ సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఒక్కసారిగా భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించి 6 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 25 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నిర్మాణ లోపం వల్లే ఈ పైకప్పు కూలిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. శనివారం కావడంతో ఆలయంలో కీర్తనలు, మహాప్రసాదం కోసం భక్తులు భారీగా తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఆవిర్భావ వేడుకల్లో 23వ విడత కింద 18,880 కోట్ల రూపాయలను ప్రధాని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరి ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమయ్యాయి. పీఎం కిసాన్ నిధులు సహా 590 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని బంగాల్కు మళ్లీ పూర్వ
వైభవం వస్తున్నట్లు తనకు అనిపిస్తోందని చెప్పారు. గతంలో రక్తపాతాన్ని, ప్రాణ నష్టాన్ని చవి చూసినప్పటికీ బెంగాల్ తన అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కోల్పోలేదని పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో బెంగాల్ను భారత్ నుంచి విడదీయడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని గుర్తు చేశారు. సంఖ్యలు తెంచుకొని పశ్చిమ బెంగాల్ సరికొత్త అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు.